చెప్పలేము సార్, ట్యాంపరింగ్ జరిగింది అన్నారుగా, న్యూస్ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్కి, ట్యాంపరింగ్ జరిగింది అన్నారు. మరి ఏమవుద్దో తెలియదు. మరి అయితే ఇద్దరికి పోటాపాటీకి జరిగిందండి. టీడీపీకి ఒక 80 రావచ్చు అనుకోండి. ఇద్దరికి పెద్దగా తేడా ఉండదు, ఏదో 10 సీట్ల తేడాలో వస్తుంది. ఎక్కడ పోతే ఉంటాయి దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు దాంట్లోనే ఉంటాయి, ఎక్కడ పోతాయి ఎక్కడ పోగా. ఏటీఎంలో నుంచి డబ్బులు తెస్తున్నాము, మనం తీసినంత వస్తాయి కానీ ఎక్కువ రావు కదా. అట్టాగా వేసిన మిషన్ అట్టాగా ఉంటుంది. గవర్నమెంట్ తయారు చేసింది కదా, ప్రైవేట్ తయారు చేసింది కదా, గవర్నమెంట్ ఓకే అయిందిగా. గవర్నమెంట్ ఓకే చేసిందా, దాని ఎలక్షన్ కమిషన్ ఓకే అందా అన్నప్పుడు ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని ఉంది. అదేం లేదు. అది సర్వే దేనికి వేసామని చెప్పకూడదు, ఎన్ని సీట్లు వస్తాయని కూడా చెప్పకూడదు. ఎవడొచ్చినా ఎవరికి చేసేది వాళ్ళ కోసం చేస్తారు, ఎవరికి చేయదు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి జరిగింది. 120 సీట్లు దాకా వస్తాయి. ఆయనే అన్న ఉంటాయి అన్న. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఖచ్చితంగా చెప్పలేం కానీ ఫైట్ అయితే టఫ్ ఫైట్ జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం వస్తే ఇప్పుడు ఆగిన పనులన్నీ మళ్ళీ సర్వేగంగా ముందుకెళ్తాయి. మన పిల్లల ఫ్యూచర్, భావితరాల ఫ్యూచర్ బాగుంటుందని మళ్ళీ తెలుగుదేశం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు అనేది ఖచ్చితంగా చెప్పలేము, లాస్ట్ మీద తగ్గొచ్చు సీట్లు. కాంపిటీషన్ మాత్రం కాంపిటీషన్. 110 సీట్లు టీడీపీకి వస్తాయి. ఉండవండి, డౌట్గా ఉంది. కరెక్ట్గా లేవు, ఈవీఎం మిషన్ కరెక్ట్గా లేవు. కేంద్రమే డౌట్ వచ్చింది, వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు కాబట్టి డౌట్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి 130. చంద్రబాబు నాయుడు 135, 40 దాకా వస్తాయి అనుకుంటున్నాను. 140 దాకా. టీడీపీ వస్తే బాగుంది. 120. చంద్రబాబు వస్తే బాగుంటుంది, అయితే ఒక 110, 100 అలా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ రావాలని కోరుకుంది. 100 సీట్ల పైన వస్తాయి టీడీపీ తిరిగి చంద్రబాబు నాయుడు. నేను కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది అనుకోండి. ఈసారి పాత చూసాక కొత్తది ఒకసారి చూద్దాం. జగన్ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి క్యాండిడేట్లు బట్టి ఉంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. 115, 120 దాకా వస్తాయి కంపల్సరీగా. టీడీపీ వస్తేనే బాగుంటుందండి. టీడీపీ 110 నుంచి 120 రావచ్చు. టీడీపీ 110. సంక్షేమ పథకాలన్నీ ప్రజల దగ్గరికి వస్తున్నాయి. పసుపు కుంకుమ ఇవన్నీ ప్రజల్లో చాలా అత్యున్నతంగా దగ్గరికి వచ్చాయి కాబట్టి ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నారు. మన ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలన్నా, మనకి అమరావతి నిర్మాణం పూర్తిగా కావాలన్నా, ఏది అవ్వాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమైంది. ఏ పార్టీ వస్తుందని నేను చెప్పలేను కానీ నేను మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. అది 120 వరకు రావచ్చు. ఈవీ మిషన్లు ఉంటాయండి, అన్ని కూడా పక్కాగా ఉన్నాయి. మీకు దానికి గ్లామింగ్ చేస్తా కూడా ఏం అవకాశం లేదు. ఈవీ మిషన్లు అన్నింటిలో పక్కాగా ఉంది. ఏ పార్టీకి సీట్లు అనేది ఐడియా లేదని 2 పోటీగా వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. అధికారంలోకి వస్తే నా ఉద్దేశంలో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది అనుకుంటున్నాను. 80 నుంచి 90 సీట్ల దాకా రావచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.